దేవుని మందిరంలో దేవునితో సమయము గడపటం అనేది అది చాలా విలువైంది. దేవుని స్తోత్రం. దేవుడు ఒకవేళ మనల్ని కనికరించి పరలోకానికి తీసుకోవడమే తప్ప మనమైతే పరలోకం చేరం. దేవుని స్తోత్రం. ఆయన కనికరించి తీసుకుంటే వెళతాం, లేకపోతే ఖచ్చితంగా మనం నరకానికే పోతాం. ఎందుకు ఇలా నేను మాట్లాడతానంటే, మనం దేవునితో సమయం గడిపేది ఎంత, మనం లోకంలో సమయం గడిపేది ఎంత అని మనం ఆలోచన చేస్తే 99% మనం లోకంలోనే గడుపుతుంటాం. 99% మనం లోకంలోనే, లోక పనులు, లోక ఆలోచనలు, ఈ లోక సంబంధమైన వాటి మీదే తప్ప దేవుని పనులు, దేవుని మీద మనకంత మనసు ఉండదు. అలాంటప్పుడు ఒక క్రైస్తవుడు ఎలా పరలోకానికి చేరతాడు అంటే, దేవునితో సమయం గడపకుండా ఒక కంపెనీలో ఎక్కడైనా సరే మనం ఒక వర్క్ చేస్తున్నామంటే వాళ్ళు మనకి ఇంత టైం ఇస్తారు, ఇన్ని గంటలు నువ్వు మా దగ్గర వర్క్ చేస్తే నీకు శాలరీ మేము ఇస్తామని. అది ఏ పనైనా సరే. అలాగే దేవునితో కూడా ఇంత సమయం గడిపితేనే నువ్వు పరలోకానికి వెళతావు అని బైబిల్లో కూడా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయం అంటే ఆయనకి మనం ఇవ్వకపోతే మనం దేవుని రాజ్యానికి ఎలా ప్రవేశిస్తాం? దేవునికి మహిమ కలుగును గాక. మనం పరిశుద్ధతను కాపాడుకోలేం. మన పరిశుద్ధతను మనము కాపాడుకోలేం. మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకోలేం. దేవునికి సమయం ఇవ్వకుండా మన పరిశుద్ధతను, మన ఆత్మీయ జీవితాన్ని, మన మీద పోరాడుతున్న శత్రువుని మనం జయించలేం. దేవుని స్తోత్రం. మనం శత్రువుని జయించాలన్నా, మన ఆత్మీయ జీవితం కాపాడుకోవాలన్నా మనము దేవునితోనే సమయం గడపాలి. దేవుని స్తోత్రం. దేవునితో సమయం గడిపితే మనం పరిశుద్ధతను కాపాడుకుంటాం, ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకుంటాం, తర్వాత మన శత్రువును కూడా మనము జయించగలం. మనల్ని రోగాలు పాలు చేసేది ఎవరు అంటే శత్రువు. మనల్ని అప్పుల పాలు చేసేది ఎవరంటే శత్రువు. మన కష్టార్జితాన్ని హాస్పిటల్లో పెట్టుకునేటట్టు చేసేది ఎవరు? శత్రువు. నిన్ను పేదరికంలో, లేమిలోకి, కరువులోకి నిన్ను తీసుకొని వెళ్ళేది శత్రువే. ఇదంతా కూడా మనలో ప్రార్థన లేక. దేవుని స్తోత్రం. మనం దేవునితో సమయము గడపక శత్రువు అనేవాడు ఏం చేస్తాడంటే మన కష్టార్జితాన్ని తీసుకెళ్ళి, మనం కష్టపడిన డబ్బులన్నీ తీసుకెళ్ళి వ్యర్థంగా ఎక్కడో దగ్గర పోసేస్తాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునితో గడపాల్సిన మనము ఎక్కడో మనుషులతో గడుపుతుంటాం. మన పరిశుద్ధతను కలిగి మనం ఉండవలసిన మనము ఎక్కడో పనికి మాలిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సమయాన్ని మనం గడుపుతుంటాం. ఇలాగ శత్రువు యొక్క ప్లాను, ఇదంతా కూడా అపవాది యొక్క ప్లాన్. ఎందుకంటే నీ కుటుంబము దేవుని రాజ్యం చేరుట అపవాదికి ఇష్టము లేదు. వాడి ప్లాన్తో వాడు ఏం చేస్తున్నాడంటే మొదటిగా నిన్ను దేవునితో సమయం గడపకుండా చేస్తున్నాడు. రెండవది నీ పరిశుద్ధత మీద దెబ్బ కొడుతున్నాడు. మూడవది నీ ఆత్మీయ జీవితాన్ని వాడు మొత్తము మొత్తం పాడు చేస్తున్నాడు. నాలుగవది నీ ప్రతి అభివృద్ధి మీద వాడు దెబ్బ కొడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు అభివృద్ధి కాకుండా, సమాధానం లేకుండా నీ రాబడినంతా కూడా వాడు ఆగం చేస్తున్నాడు. దీనంతటికీ శత్రువుగాడు చేస్తున్న ప్లాన్ ఏంటంటే దేవునితో నీవు సమయం గడపకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా అపవాదిగాడి ప్లాన్? చూసారా వాడు ఎంత తెలివిగల్లోడు. మనం ఎంత బుర్ర తక్కువ వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళం మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, మీరు సమయమును మీరు సద్వినియోగపరచుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు.
దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఏం జాగ్రత్తగా చూసుకోవాలి? సమయాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం జాగ్రత్త చూసుకుంటున్నాం? మనం ఏం జాగ్రత్త పడుతున్నాం? ఇల్లు జాగ్రత్త చేసుకుంటున్నాం, ఇంట్లో ఉన్న సామాన్లు జాగ్రత్త చేసుకుంటున్నాం, లేదా మనకి ఈ లోకంలో ఉన్న వాటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. డబ్బు, వెండి, బంగారం, లేకపోతే ఈ లోకంలో స్థలాలు, పొలాలు, భూములు, ఆస్తులు, అంతస్తులు, గొడ్లు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, కుక్కలు, ఇవన్నిటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. అవునా? ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, ఇంకా మనకు కలిగినవన్నీ కాపాడుకుంటున్నాం. వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైంది, ప్రధానమైంది, దేవుడు తన భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు సమయమును సద్వినియోగపరచుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు మనము సమయాన్ని కాపాడుకోవాలంటే, దేవుడు ప్రకటన గ్రంథం 3:11 అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన త్వరగా వస్తున్నాడు ఈ లోకములోనికి. ఆయన ఈ లోకానికి వస్తున్నాడు త్వరగా. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు సిద్ధపడండి, మీరు సిద్ధపడండి. దేవుని యొక్క రాకడలో ఎత్తబడేవారిగా, దేవుని యొక్క రాకడలో మధ్యాకాశములో ప్రభువుని కలుసుకునేవారిగా మీ పరిశుద్ధతను, మీ ఆత్మీయ జీవితమును, ప్రార్థనా జీవితమును, మీ విశ్వాసమును మీరు కాపాడుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మనము కాపాడుకోవాల్సిందేంది? మనం ఏం కాపాడుకుంటున్నాం? మనం ఏం పోగొట్టుకుంటున్నాం? మనం ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాం, దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోతున్నాం, నమ్మకాన్ని కోల్పోతున్నాం, ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నాం, దేవునితో సమయం గడపటము మనం కోల్పోతున్నాం, మనం సిద్ధపడలేకపోతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. చూడండి, ఆ మాటలు అక్కడ ఉన్నాయా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవ్వడును నీకిచ్చిన కిరీటాన్ని దొంగిలించకుండా, నపహరించకుండా నీకు కలిగినది గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం. నీకు కలిగిన ప్రార్థనా జీవితం, నీకు కలిగిన ఆత్మీయ జీవితం, నీకు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను, కృపావరములను, జ్ఞానమును, ఏదైతే దేవుడు పరలోకానికి నిన్ను చేర్చడానికి నీకు ఇచ్చిన వాక్యాన్ని, దేవుడు ఏది నీకు అనుగ్రహించాడో ఆ పరలోక సంబంధమైన వాటిని అపవాది నీ నుండి దొంగిలించడానికి, నీవు కలిగిన రక్షణను దొంగిలించడానికి వాడు ఎంతో వేగముగా పని చేయుచున్నాడు. వాటిని నువ్వు కాపాడుకో. దేవునికి స్తోత్రం. గిన్నెలు, చెంబులు, మంచాలు, పడకలు, దుప్పట్లు కాదు మనం కాపాడుకోవాల్సింది. మనం కాపాడుకోవాల్సింది ఇల్లు, వాకిలి, భూములు కాదు, మేకలు, గొర్రెలు ఈ కాదు. ఓ క్రైస్తవుడుగా, ఓ దేవుని బిడ్డగా, బాప్తిస్మము తీసుకున్న బిడ్డగా, యేసు రక్తములో కడగబడిన బిడ్డగా నువ్వు కాపాడుకోవలసింది ఇంట్లో ఉన్న కోట్లు, బూట్లు, సూట్లు కాదు, నీ ఆత్మీయ జీవితమును నువ్వు కాపాడుకోవాలి. నీ ఆత్మీయ జీవితం మెరుగుపరచబడాలి అంటే నీవు ప్రార్థనా పరుడువై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే దేవుడు పరలోక రాజ్యానికి కావలసిన వనరులు దేవుడు నీకు విడుదల చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. భూలోకములో నీవు బ్రతకడానికి నీకెన్ని వనరులు కావాలో పరలోకము చేరడానికి కూడా నీకు వనరులు కావాలి. భూలోకములో వనరులు నువ్వు సంపాదించుకున్నావు,
ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, వాకిలుంది, బిడ్డలున్నారు, భార్య ఉంది, భర్త ఉన్నాడు, డబ్బు ఉంది, బంగారం ఉంది, పొలం ఉంది, స్థలం ఉంది, ఇవన్నీ నువ్వు సమకూర్చుకున్నావు. ఓకే, మంచిదే. మరి పరలోకము చేరడానికి వనరులు నీ కాడ ఉన్నాయా? పరలోకములో నీ ఉండే వనరులు విశ్వాసం, నమ్మకం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధత, ఆత్మీయ జీవితం, మరి ఇంకా ప్రేమ, సమాధానం, ఇవన్నీ కూడా వనరులే కదా. ఈ వనరులు నీ దగ్గర ఉన్నాయా? అందుకనే దేవుడు గలతీలు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. చూడండి, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా ప్రార్థనా పరులు, ఆత్మీయతలో ఎదిగిన వారు, దేవుని ఆత్మతో నింపబడిన వారిలో కనపడే పరలోక సంబంధమైన వనరులు. ఏ సంబంధమైన వనరులు? పరలోక సంబంధమైన వనరులు మరి నీలో ఉన్నాయా? లోక సంబంధమైన వనరులు, అవి కూడా ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. 21వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపత్తములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా భూలోక సంబంధమైన, సాతానుకు సంబంధమైన వనరులు. దేవుని స్తోత్రం. ఏ వనరులు మనం కలిగి ఉన్నాము? హల్లెలూయా. ఏ ఉన్నాయి మనలో? మనలో ఉన్న వనరులేంటి? నువ్వు ప్రార్థన చేయటం లేదా? నువ్వు పాటలు పాడట్లేదా? నువ్వు ఆరాధన చేయటం లేదా? నువ్వు ఆత్మీయంగా నడుచుకోనట్లేదా? నువ్వు దైవికంగా లేవా? వాక్యానుసారమైన స్థితి నీకు లేదా? ఉపవాస ప్రార్థనలు నీకు లేవా? దేవుని మందిరానికి సమయానికి రాలేకపోతున్నావా? లేకపోతే సేవకులతో నువ్వు గడపలేకపోతున్నావా? నీ ఇంట్లో గృహ కూడికలు లేవా? ఉపవాస కూడికలు లేవా? ప్రార్థనా కూడికలు లేవా? ఇవన్నీ లేకపోవడానికి గల కారణం అపవాది వనరులు నీ గృహంలో నిండి ఉండుట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాతాను నీ ఇంట్లో వాడి వనరులు నింపాడు. అందుకనే ఇవన్నీ నీ గృహంలో జరగట్లేదు. వీటన్నిటికీ, దేవుని ఆత్మీయ వనరులకు నువ్వు వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీవు గుండె మీద చెయ్యేసుకొని యథార్థంగా చెప్పగలవా? నేను పరలోక రాజ్యం చేరగలనని. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ధైర్యం ఉందా? నీకు ధైర్యం ఉందా? నేను పరలోకములో నా దేవునితో ఉంటాను అని చెప్పే ధైర్యము నీకు లేకపోతే, నేను అంటాను, నువ్వు చర్చికి వెళ్ళడం కూడా దండగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కు రాకపోతే ఎందుకు వెళ్ళడం? దండగే కదా. ఏమండి? దండగా. ఉద్యోగానికి వెళ్ళి శాలరీ తీసుకొని రాకపోవటం దండగా. కూలి పనికి వెళ్ళి కూలి తీసుకొని రాపోవటం దండగా. కాలేజీకి వెళ్ళి సరైనటువంటి మార్కులు తీసుకొని రాకపోవటం దండగా. స్కూల్కి వెళ్ళి మరి అక్కడ పాఠాలు విని మంచి మార్కులు తీసుకొని రాకపోవటం దండగా. దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ఆత్మీయంగా వెదకపోవటం కూడా దండగా. వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే ఎలాగా నరకానికే పోతారు కాబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు వచ్చినా నరకానికే పోతారు, రాకపోయినా నరకానికే పోతారు. ఇది ఫిక్సెడ్ అన్నమాట. దేవుని స్తోత్రం. ఒకసారి గవర్నమెంట్ ముద్రేసిన తర్వాత ఇంకా దాన్ని మార్చగలమా? ఒకసారి ఏసావు మీద దేవుడు ముద్రేశాడు, మార్చారు ఎవరన్నా? ఇంకా పెరిగిందే తప్ప 7 అంతలు 77 అంతలు అయింది తప్ప దాన్ని మార్చిన వారు ఎవరు కూడా లేరు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయమును మనము సద్వినియోగము చేసుకోవాలి. దేవుడు బోళ్ళంత సమయం ఇచ్చాడు. ఎందుకు వ్యర్థం చేయడం? దేవునితో గడుపుదాం. దేవుని స్తోత్రం. ఇప్పటికైనా మన ఆలోచన మార్చుకుందాం, మన మనస్సు మార్చుకుందాం, మన తలంపులు మనము మార్చుకుందాం. దేవునికి లోబడి
ఉందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టు. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. మాను ద్రక్షముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమస్తము జరిగించు దేవుని క్రియలను మనము ఎరుగము కనుక దేవునితో సమయము గడుపుట మంచిది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు ఏ కార్యము చేయబోతున్నాడో దేవుడు అంటాడు. ఆయన ఏమంటాడంటో, ఇదిగో మీరు ఊహించని సమయములో దేవుని రాకడ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఊహించలేము దేవుని రాకడ. దానికి ఏ సమయమో ఏ గడియో బైబిల్లో కూడా రాసి లేదు. దేవదూతలకు తెలియదు, యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తెలియదు. అది తండ్రి స్థానములో ఉందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సమయమును మనం గుర్తుపట్టలేం. ఆ గడియను మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితమును కాపాడుకోవాలి. ఆత్మీయతలో మనము ఎదిగేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. త్రాగుబోతోడు సహవాసం పడితే మనకేం మేలు కలుగుతుంది? మనం త్రాగుబోతులం అవుతాము, గొప్ప తాగుబోతులం. దరిద్రుల సహవాసం పడితే మనకేం కలుగుతుంది? మనం దరిద్రులం అయిపోతాము. పని పాట లేనోడమ్మడి తిరిగితే మనం ఏమైపోతాము? పని లేకుండా పోతుంది. అలాగే ప్రార్థన లేనోళ్ళు మన ఇంట్లో ఉన్నారు, వాళ్ళతో మనం సహవాసం కలిగి ఉంటే మనం ఏమవుతాము? మనం కూడా ప్రార్థన లేనోళ్ళం అవుతాం. గట్టిగా చెప్పండి. ఆత్మీయత లేనోళ్ళు అమ్మడి తిరిగితే ఆత్మీయత లేనోళ్ళు అవుతాము. వాక్యానుసారంగా తిరగని వారితో తిరిగితే వాక్యం లేని వారిగా అవుతాము. తిండిబోతులమ్మడి తిరిగితే తిండిబోతులు అవుతాము. సోమరపోతులమ్మడి తిరిగితే సోమరపోతులమ్మ అవుతాము. ఇక మీరు అర్థం చేసుకోండి, ఎవరమ్మడి తిరిగితే వాళ్ళ బుద్ధిలో వస్తాయి కదా. 6 నెలలు వాడితో సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడేమవుతాడు? వాడవుతాడని సామెత ఉన్నట్లుగా ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మన సహవాసము ఎవరితో? వారిలాగా మనం తయారవుతాం. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తే నువ్వు యేసుక్రీస్తు ప్రభులా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సైతాన్తో సహవాసం చేస్తే నువ్వు సైతాన్ లాగా మార్చబడతావు. లేదంటే ఒక ఆత్మీయుడిగా ఒక మంచి దైవ సేవకుల యొక్క సహవాసములో మనం ఉంటే రాబోయే దినాల్లో మనం దైవ సేవకులం అవుతాం. దేవుని స్తోత్రం. ఓ మంచి పాటలు పాడే బిడ్డలతో, సింగర్లతో, ఆత్మీయ బిడ్డలతో మనం సహవాసం చేస్తే రాబోయే దినాల్లో మనం గొప్ప ఆరాధికులం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మంచి చదువుకున్న బిడ్డలు, ర్యాంకులు తెచ్చుకొని మంచి బిడ్డలతో మనం సహవాసం చేస్తే రేపొద్దున మంచి ఉద్యోగస్తులం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనం ఆలోచన చేసుకుంటే రేపొద్దున నీవు దేవుని రాకడలో దేవునితో కూడా ఎత్తబడతావో లేదో, పరిశుద్ధుల జ్యేష్ఠ సంఘములో ఉంటావో లేదో మనకి క్లారిటీగా అర్థము అవుతుంది. నాకు తెలియదు అంటే నీ అంత తెలివి తక్కువ వారు ఇంకొకరు ఉండరు. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట రాయించాడు. చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ ప్రార్థనా జీవితం అనే దివిటీలను ఆర్పుకున్నారు. తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు
తమ దివిటీలతో కూడా సుద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొని రండి అని ఒక కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు, అంటే మీ పాస్టర్ గారి దగ్గరికి పోండి, దేవుని స్తోత్రం, కొనుక్కొనుడని చెప్పెను. ఆరు కొనుక్కొని పోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన బుద్ధి లేనటువంటి కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి నాయనా అని అడుగగా, అతడు అస్సలు మీరెవరో నాకు తెలియదని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరితో చెప్పుచున్నాడు? ప్రార్థన లేనోళ్ళు. ఏమండి? వాక్యానుసారంగా నడవనోళ్ళు, వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఆర్పుకున్నోళ్ళు, ఆత్మీయంగా ఎదగనోళ్ళు, సంఘముతో దేవుని సేవకునితో సరైన సహవాసం లేనోళ్ళు, ఇంట్లో గృహ కూడికలు, ప్రార్థనా కూడికలు, కృతజ్ఞతా కూడికలు, ఎదుగుదల లేని వారు, వీళ్ళందరితో దేవుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలీదు. మీరు ఎప్పుడు కూడా నాతో, మీరు ఏ పనిలో కూడా మీరు నాతో పాలిభాగస్తులు మీరు కాలేదమ్మా అన్నాడు. అంటే ఇక వాళ్ళు ఎక్కడికి పోవాలండి? ఎక్కడ పోవాలి? దేవునికి మహిమ కలుగునుగా. చూడండి 13 చూడండి. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. అందుకనే దైవజనులు కఠినంగా వాక్యం చెప్పినప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఇంకా నేను చెప్పనేకూడదు, ఇంకెప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళకూడదు అన్నట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం. పాస్టర్ పేరెత్తితే వారికి అరికాల నుంచి నడినెత్తి వరకు మండుతుంది. అవును, మరి నిజంగానే కోపం వస్తుందండి. ఎందుకు రాదు కోపం? ఇంత ఖచ్చితంగా ఉన్నట్టు చెప్తే కోపాలు రాకపోతే ఏమొస్తే ప్రేమ కలుగుతుందా? కనీసం గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇరు మాలాంటి వాళ్ళని చూస్తే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇయరు. ఎందుకంటే మేము పరలోకానికి సిద్ధపరిచేవాళ్ళం. దేవుని స్తోత్రం. మేము నరకానికి సిద్ధపరిచేవాళ్ళము కాదు. అందుకని కోపం. దేవుని స్తోత్రం. మేము నరకానికి సిద్ధపరిస్తే అమ్మా మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు, మీరు ఎలాగన్నా తిరగండి, ఎప్పుడన్నా రాండి, ఎక్కడన్నా ఉండండి, మీరు మాత్రము ఆ కానుకొచ్చిన టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రము ఈ టీవీ పరిచర్యకు, మా బాబు ఇంజనీరింగ్కి ఖర్చులకు, లేకపోతే మన పక్క ఊరిలో మందిరం కడుతున్నాం దానికి, ఆడ స్థలం కొంటున్నాం అయ్యగారికి ఇల్లు కట్టడానికి దానికి, అయ్యగారు సూటు కొనుక్కుంటున్నాడు దానికి, మీరు ఆ టయానికి వచ్చి మీ దశంభాగం ఇచ్చిపోండి అమ్మా అంటే ఎంత ఆనందమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి, మీ ఆత్మీయ జీవితాలు మీరు కాపాడుకోండి, మీరు పరిశుద్ధత కలిగి ఉండండి, వాక్యం చదవండి, వాక్యానుసారంగా నడవండి, దేవుని సేవకునితో కలిసి మీరు ఉండండి, ఐక్యత కలిగి సువార్త ప్రకటించండి, మీ గృహకోడికలు మీరు పెట్టండి, అనేక మంది ఆత్మలను మీరు సంపాదించండి అని ఇలా చెప్పామనుకోండి, ఏమంటారు? ఆ పాస్టర్ గారికి అసలు పని లేదు, మా ఆయన్ని పనికి వెళ్ళనీయడు, నన్ను పని చేసుకోనీయడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఇదే గోల. నేను అనలేదు, వాక్యమే చెప్తుంది ఇక్కడ. దేవుని స్తోత్రం. దేవుడే అంటున్నాడు అక్కడ. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకు అది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడునని చెప్పారు. చూడండి, మీరు ఆర్పుకున్నారు, మీ జీవితాలు మీరు ఆగం చేసుకున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? మాకు కొంచెం సహాయం చేయండి అంటున్నారు. ఎవరు చేస్తారు సాయము? అదేమన్నా అన్నమా ఓ ముద్ద పెట్టడానికి?
అదేమో కూర కొంచెం నూనె, టీ పొడే, కారమా, ఇళ్ళ ముట్టెళ్ళి అరక్కొచ్చుకోవడానికి. దేవుని స్తోత్రం. మన ఇంట్లో నూనె అయిపోతే పక్కింటికి వెళ్ళి తెచ్చుకుంటాం. కూర లేకపోతే అడుగుతాం, అన్నం లేకపోతే అడుగుతాం, డబ్బులు లేకపోతే అడుక్కుంటాం, పోయి అడుగుతాం. అవి కావు ఆత్మీయ జీవితాలు. ప్రైజ్ ది లార్డ్. ఇవి ఆత్మీయ జీవితం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది ఆత్మీయ జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆత్మీయ జీవితం. నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి. ఎవ్వడు కాపాడడు, ఎవరు కాపాడరు. యేసుక్రీస్తు ప్రభు కూడా కాపాడు. దేవుని స్తోత్రం. దేవదూతలు కూడా కాపాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని కాపాడడు ఆ సమయంలో. ఎందుకంటే మనకి ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత ఎవ్వరూ మనల్ని కాపాడరు. సమయం ఉన్నప్పుడే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఇన్ని కేకలు పెట్టి ఈ రకంగా అరవడానికి గల కారణం ఏంటంటే ఆత్మీయ జీవితాలు కాపాడుకోమని. దేవునికి స్తోత్రం. నీ రాబడి, నీ కష్టార్జితం నాకు ఇమ్మని కాదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితాలు కాపాడుకోండి. రేపు దేవుని రాకడలో మీరు ఆయనతో ఎత్తబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు బలహీనులు కాకండి ఆయన అంటున్నాడు. అక్కడ ఏముంది చూడండి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందులోకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయడని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎరుగను అంటే మీరెప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయలేదు, మీరెప్పుడు నాతో సహవాసము చేయలేదు, మీరెప్పుడు కూడా నాతో పని చేయలేదు, నాతో ఏ రోజు కూడా పని చేయలేదు ఈ భూమి మీద. దేవుని స్తోత్రం. మీరు మీ సొంత పనులే చూసుకున్నారు కానీ మీరు దేవుని పని ఎప్పుడు కూడా చెయ్యలేదు. ఇది కొలసీలు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. మీరు మీ సొంత పనులు చూసుకున్నారు, దేవుని పనికి మీరు సమయము ఇవ్వలేదు, మీ కష్టార్జితము పెట్టలేదు, మీరు ఎందులో కూడా పాలిభాగస్తులు కారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరో కట్టిన ఇంట్లో మనము నివాసము చేయగలమా? అది మనది అని చెప్పగలమా? లేదు. మనం కట్టుకోవాలి. పరలోకములో మన ఇల్లు కట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకములో మన నివాసము దేవుడు సిద్ధపరచాలంటే భూలోకములో ఉన్నప్పుడే పరలోకము ఇల్లు కట్టాలి. ఎక్కడో అమెరికాలో, ఆస్ట్రేలియా, లండన్, జపాన్, జర్మనీలో ఎక్కడో ఉన్న ఇండియా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఇక్కడ స్థలాలు కొని ఇల్లు కడుతున్నారు. అవునా? అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక్కడ స్థలాలు కొని ఇల్లులు కట్టుకుంటున్నారు. ఎందుకు కడుతున్నారు వాళ్ళు? అక్కడ ఉద్యోగ సమయాన్ని ముగించుకొని మరలా వారి స్వదేశానికి వచ్చి వారి గృహంలో వారు నివాసం చేయాలని. అలాగే మన ఆత్మీయులం, దేవుని పిల్లలుగా ఈ క్రైస్తవ జీవితాన్ని ఇక్కడ మనం ముగించుకొని మనం దేవుని ఇంటిలో ఆ పరలోకములో మనం ఉండాలి అంటే, అక్కడ మనకి ఇల్లు ఉండాలంటే మనం ఇక్కడ నుండే ఇల్లు అక్కడ సిద్ధపరుచుకోవాలి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము ఆ మొదటి వచనం చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను కొనిపోవుదును. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళుచున్న స్థలమునకు తెలియనని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు వెళ్ళే ఆ స్థలానికి, ఆ మార్గానికి మనకు మార్గం తెలుసంట. ఆ మార్గము ఇదిగో ఇదే బైబిల్. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసయ్య అంటున్నాడు, నా తండ్రింట అనేక స్థలములున్నాయి. ఇప్పుడు ఆ ఖాళీ స్థలం ఇస్తే ఏం చేసుకుంటావు? ఇల్లు కట్టుకోవాలి కదా. నువ్వు నీ భార్య, నీ బిడ్డలు, నీతో ఉన్న విశ్వాసులకి నువ్వు ఇల్లు కట్టాలా వద్దా? మరి కట్టాలంటే ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. మరి ఇల్లు నువ్వు కట్టు. దేవుని స్తోత్రం. ఇల్లు కట్టాలంటే దేవుని
పని ఈ లోకంలో మనం చేయాలి. పనివాడు జీతానికి పాత్రుడు. చెప్పండి, పనివాడు జీతానికి పాత్రుడు. అంటే ఈ లోకంలో నీవు నీ సొంత పనులే కాకుండా దేవుని పని కూడా చేస్తే అక్కడ నీ ఇల్లు కట్టబడుతుంది. నీ కష్టార్జితము నీ ఒక్కడివే అనుభవించకుండా అది దేవుని పనిలో కూడా మనం విత్తినప్పుడు మన కష్టార్జితముతో అక్కడ ఇల్లు కట్టబడుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ కష్టార్జితం వలన బయట సువార్త ప్రకటించబడుతుంది, ఆత్మలకు సువార్త ప్రకటించబడుతుంది, దైవ సేవకులకి భోజనానికి కూడా అవసరమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వారు తిని నీవిచ్చిన కష్టార్జితం వల్ల వాళ్ళు సువార్తను ప్రకటిస్తారు, ఆత్మలను రక్షిస్తారు. గనుక అది నీ కోటాలోకి వస్తుంది. గట్టిగా చెప్పండి. అప్పుడు నీ ఇల్లు కట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే అంటున్నాడు, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. మీకు తెలియను. మీకు తెలిసి మీరు తప్పు చేస్తే శిక్ష కూడా కఠినంగానే ఉంటుంది. ఆయన రేపు అంటాడు, మీరెవరో నాకు, నేను మిమ్మల్ని ఎరుగను. అదేంది పాస్టర్ గారు, అదేందా ఆ యేసయ్య గారు, మేము చర్చికి వచ్చాంగా, మేము కూడా ఆరాధనలో పాల్గొన్నాం, వాక్యం విన్నాం అంటే మరి నీలో మార్పేది. మరి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యం వింటున్నావు, ఆరాధనలో ఉంటున్నావు, పాటల్లో ఉంటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని కథలు ఉన్నాయి కానీ అసలు కథ లేదు కదమ్మా అంటాడు ఆయన. గట్టిగా చెప్పండి. అన్నీ బాగానే ఉన్నాయి, మరి నీలో మార్పేది. సహోదరి సహోదరుడా, ఏం మారావు నువ్వు? హల్లెలూయా. నీలో మార్పు లేదు. పాప రోత స్వభావము అది మనలో అలాగే ఉంది. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు అంటాడు, మన పాత రోత స్వభావమును మనము వదిలిపెట్టాలి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు మనము వేగిరము పడి పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. ముందున్న వాటి కొరకు మనం అతిశయపడి పరిగెత్తాలి. మరలి ఒకసారి యేసు రక్తములో కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొని కృపావరములు పొందుకొని అవన్నీ రుచి చూచి మరలా మనం లోకంలో కలిసిపోతే ఏమన్నా బాగుంటుందా? ఏమండి, ప్రమాణం చేశాము కదా బాప్తిసం తీసుకునేటప్పుడు, ఆ ప్రమాణాన్ని ఎవరు కాపాడాలి? ఏమండి, ఎవరు తల్లిదండ్రులు ఏం చేస్తారు? వివాహము చేస్తారు, అంతేనా? పెంచుతారు, పెద్ద చేస్తారు, చదివిస్తారు, అన్నీ చేసి వివాహం చేసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తారు? నీ ఇల్లు మేము కడతామమ్మా అని చెబుతారా? మీరే కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. బుద్ధి, జ్ఞానం, తెలివి ఇవన్నీ కొన్ని సూత్రాలు చెబుతారు. దేవుని స్తోత్రం. ఇలా బ్రతకండి, ఇలా కట్టుకోండి, మీ కష్టార్జితం ఇలా దాచుకోండి, మీ ఆయన ఏమన్నా కోపపడినా ఇట్లా లోబడి ఉండాలి, నీ భార్య ఏదైనా కోపడి నువ్వు లోబడి ఉండాలి, ఒకరినొకరు తగ్గించుకోవాలి, మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా కట్టుకొని సమాజంలో మీరు మంచి పేరు తెచ్చుకోండి అని చెప్తారు. మరి యేసు ప్రభు కూడా అయ్యేగా మనకు చెప్పింది. ఏమండి, నీ కొరకు ఈ లోకానికి నిత్య మహిమను వదిలిపెట్టి నేను వచ్చాను, నా ప్రాణాన్ని పెట్టాను, సువార్త ప్రకటించాను, అన్నీ నేను చేయవలసిన అన్నీ కూడా చేశాను, మరి నేను వెళ్తున్నాను. మీ ఆత్మీయ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా కట్టుకో, నీ ఆత్మీయ గృహాన్ని నువ్వు కట్టుకో. బాప్తిసం ఇచ్చే, ఏమండి, రక్తంలో గడిగే, ఇంకా పరిశుద్ధాత్మనిచ్చే, కృపావరాలు ఇచ్చే, వాక్యం ఇంక ఇన్నిచ్చి ఓ సేవకుణ్ణి పెట్టి నీకు ప్రతి ఆదివారం నీకు బోధించే, ఇన్నిచ్చినా కూడా మరి నీ ఆత్మీయ ఇల్లు నువ్వు కట్టుకోకపోతే రేపొద్దున ఏమంటాడు ఆయన? ఇన్ని చెప్పి ఇల్లు కట్టుకోమని తల్లిదండ్రులు చెప్పిపోతే ఆ పిల్లల్ని ఏమంటారు తల్లిదండ్రులు వచ్చి? తెలియదండ్రు. ఈ లోక సంబంధులు ఏమంటారు? మీ అంత పనికి మానోళ్ళు లేరు. చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎలా బ్రతుకుతున్నారు కదండి. చుట్టుపక్కల ఉన్న వారందరినీ చూడండి, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా ఉంటున్నారు. మరి మీరెందుకు ఇలా దరిద్రులా ఉన్నారు? మీ కుటుంబాలు ఎందుకున్నాయి? వాళ్ళని చూసన్నా నేర్చుకోవచ్చు కదా అని అంటారు. అదే దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఎరుగను అంటాడు. మీరెవరో నాకు తెలియదు. తలుపులు మూయబడతాయి. దేవుని స్తోత్రం. అపవాదిగాడు తలుపు తెరుచుకొని ఉంటాడు. దేవుని స్తోత్రం. వాడు తెరిసే పెట్టుకుంటాడు అనమాట, వాడు ముయ్యడు.
దేవుడు మూస్తున్నాడు, ఆడు తెరుస్తాడు. ఇక దేవుని స్తోత్రం. వాడు తెరిసి అంటాడు, రా బిడ్డ అంటాడు. నల్లటి వస్త్రాలు వేసుకొని, కర్రెటి ముఖం వేసుకొని, ఏమండి ఆడంటాడు చీకట్లో కూర్చొని, రా బిడ్డ, ఇన్నాళ్ళు నువ్వు నా కోసమే పనిచేసావు, ఇన్నాళ్ళు నువ్వు నా మాటే విన్నావు బిడ్డ. నేను ఎంత చెప్పినా కూడా ఆ పాస్టర్ గారు నువ్వు వినలేదంటే కారణం ఏంటో తెలుసా బిడ్డ? నువ్వు నా బిడ్డవు, నువ్వు నా మాట నిలబెట్టినావు బిడ్డ. నువ్వు ఎంత మంచి బిడ్డవు బిడ్డ, నీ కొరకు నేను సిద్ధపరిచాను బిడ్డ, రా అని చెప్పి తీసుకుపోతాడు. ఎక్కడికి? అగ్నిగుండంలోకి. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఓ మాట ఉంటుంది, 20వ అధ్యాయము 15వ వచనంలో మీరు చూడండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవునికి మహిమ కలుగును గాక. కొలాప్స్ అన్నమాట. వాడు పిలుస్తాడు, రా బిడ్డ అని. ఎక్కడ? అగ్నిగుండంలోకి. మీరే మీ ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయో చూసుకోవాలి. అందుకని అని అంటాడు, మీరు వెచ్చగానైనా ఉండండి, లేకపోతే చల్లగానైనా ఉండండి. నులివెచ్చగా మీరు ఉండకూడదు. నులివెచ్చని జీవితం మనకొద్దు. అటు ఇటుగానే ఉండి ఏమంటారు లోకంలో? ఎవరన్నా ఉంటే ఏమంటారు? అటు ఇటుగానే వాడు కనపడ్డాడు అనుకో, ఏందమ్మా వాడేంది అటు నడుస్తున్నాడు అంటారు. ఆడేందమ్మా అటు మాట్లాడుతున్నాడు, ఆడు చూపేందమ్మా అట్టుంది అని వాడికి ఒక పేరు పెడతారు కదా. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు అటు ఇటు కాకుండా ఉంటే నీకు ఒక పేరు ఉంటుంది. ఏం పేరంటే అపవాది బిడ్డ అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవాది బిడ్డవో దేవుని బిడ్డవో నువ్వే నిర్ణయించుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నీ ద్వారా దేవుడు గొప్ప పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దేవుడు బలంగా వాడుకోవాలి. నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలి. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలములో రోగులు, దయ్యాలు విడుదల కావాలి. గొప్ప అద్భుతాలు చేయాలి, మహత్కార్యములు జరగాలి. దేవుడు పక్షపాతి కాదు. ఎవరి ద్వారాగైనా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడని అనేక మంది ప్రజలు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాళ్ళ ఆది అపోస్తులతోనే ఉన్నాడు, ఇప్పుడు ఉన్నోళ్ళతో లేడు అనకూడదు. ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం అని నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. ఈ లోకము నిన్ను గుర్తించదు, కానీ దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ బంధువులు నిన్ను గుర్తించరు, కానీ దేవదూతలు నిన్ను గుర్తిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్నవారు ఎవరు నిన్ను వెలివేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చేరదీస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు ఆత్మీయుడు అయితే పరలోకములో నీకు గొప్ప నివాసము సిద్ధపడుతుంది. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని రాకడ సమయం ఉంది. ఎంతకాలం ఇలా మొండిగా, ఎంతకాలం అసూయతో, ద్వేషముతో, పగతో, కష్టంగా మందిరానికి రావడం? ఎంతకాలం ఇకనైనా ఇష్టంతో, ప్రేమతో దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మీయ జీవితం కాపాడుకోవాలి. మనము బ్రతుకుతుంటే మనల్ని చూసిన వారు చెప్పాలి, వీళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పని కొరకు బ్రతుకుతున్నారు. చూడండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన హింసకుడు, ఆయన దూషకుడు, హానికరుడు. మారిన తర్వాత పరిశుద్ధ పౌలుగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మారక ముందు ఒకలాంటి జీవితం, మారిన తర్వాత గొప్ప సేవ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప సంఘాలు కట్టాడు. ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాల్లో ఉన్న 6 సంఘాలు ఆయనే కట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఉన్న 6 సంఘాలు ఆయన కట్టాడు. ఒక సంఘము వేరే వాళ్ళు కట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. చరిత్రలో నిలబడిపోయే పరిచర్య చేయగలిగాడు. దేవుని రాకడలో మనం ఎత్తబడే సంఘాన్ని కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పరిచర్య, మన సంఘం, మన ఆత్మీయ జీవితాలు మనల్ని చూసినప్పుడు దేవుడు ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లలు
ఎంత కష్టం వచ్చినా, ఎంత రోగం వచ్చినా, ఎంత నష్టం కలిగినా, ఏది తిండికి ఉన్నా, బట్ట ఉన్నా లేకపోయినా, తిట్లైనా తన్నులైనా, ఎలాంటి పరిస్థితులైనా, కలిమైనా లేమైనా, ఇరుకైనా ఇబ్బంది అయినా, నా పిల్లలు నా కోసం నిలబడ్డారు భూలోకంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు నా కోసము నిలబడ్డారు అని దేవుడు రెండవ రాకడలో మన ప్రతి బాష్ప బిందువును ఆయన తుడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రతి కన్నీటిని దేవుడు తుడుస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని కౌగిలించుకుంటాడు. పరలోకపు ద్వారములు మన కొరకు తెరవబడతాయి. ఆ యొక్క మొదటి పునరుద్ధానములో మనము దేవునితో ఎత్తబడతాం. 1000 ఏండ్ల పరిపాలనలో మనం ఉంటాం. ఆయనతో కలిసి రాజ్యమేలబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో మనము కలిసి సింహాసనం మీద కూర్చుండబోతున్నాం. నువ్వు కాపాడుకో నీ ఆత్మీయ జీవితాన్ని. అల్లరి చిల్లర చేష్టాలు చేయకుండా, యెహోలోక సంబంధమైన ఆశలతో నువ్వు బ్రతకకుండా, అనేక మంది లోక సంబంధమైన స్నేహాలు, సంపాదన, స్నేహితులతో కలిసి తిరగకుండా ఆత్మీయులతో కలిసి ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. వాక్యముతో దేవునితో సమయం గడుపు. సమయాన్ని పోగొట్టుకోగాకు. ప్రియమైన దేవుని బిడ్డ, సమయాన్ని పోగొట్టుకోవద్దు. సమయము పోతే సమయము తిరిగి రాదు. దేవునికి మహిమ కలుగును గాక. సమయం పోతే సమయం వస్తుందా? రోజు మొత్తం మీద ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎంతసేపు బైబిల్ చదవగలుగుతున్నాం? ఎంతసేపు దేవుని పనిలో మనము పాలిభాగస్తులే ఉండగలుగుతున్నాం? ఒకసారి నీ హృదయాన్ని నువ్వు తేటగా చూసుకో. ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వెంత కోల్పోతున్నావో ఆత్మీయ జీవితాన్ని. ఏమండి, నక్క మీద అలిగి కుక్క వాతలు పెట్టుకున్నట్టు, నక్కని చూసి ఏం చేసిందంట? కుక్క వాతలు వేసుకుంది. ఇవాళ లోకాన్ని చూసి మనం ఏం వాతలు వేసుకోవద్దు. దేవుని స్తోత్రం. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు కొత్త బట్టలు కొన్నారు, మనం కొనాలని రూల్ ఏమైనా ఉందా? వాళ్ళు ఇల్లులు కొన్నారు, మనం కొనాలని రూల్ ఏమైనా ఉందా? వాళ్ళ కార్లు కొన్నారు, మనం కొనాలా? మనకేమైనా అవసరమా అండి అవన్నీ? అవసరమైతే దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు అవసరమైతే దేవుడు, చూడండి రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో ఏముందో చూడండి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. సమస్తము జరుగుతున్నాయి. నువ్వెందుకు పరిగెడుతున్నావు? దేవుని స్తోత్రం. ఇవాళ ఇల్లు కొన్నోళ్ళు ఇల్లు అమ్ముకున్నారు, కార్లు కొన్నోళ్ళు కార్లు అమ్ముకున్నారు, బంగారం కొన్నోళ్ళు బంగారాలు అమ్ముకున్నారు, అన్నీ అమ్ముకొని రోడ్ల మీద పడ్డోళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితం వాటన్నిటికంటే విలువైంది. వాటిని నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చింది ఏది కూడా మనము పోగొట్టుకొని దిగజారిపోయే పనులు మనము చేయొద్దండి. అవి మనం కాపాడుకుందాం. చూడండి, నేను చెప్తున్నాను, ఆదివారం ఖచ్చితంగా దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ప్రతిదినము దేవునితో ప్రార్థనా సమయాన్ని మనం గడపాలి. సేవకులతో సమయం గడపాలి. దేవుని పరిచర్య కొరకు మన కష్టార్జితం విత్తాలి. దేవుని పని కొరకు మనం పరిగెత్తేవారిగా ఉండాలి. ప్రతిదీ దేవుడు మనకు సమయం ఇచ్చాడు. 6 దినములు నువ్వు కష్టపడి పని చేసుకో. 7వ దినము దేవునితో నీవు ఉండమన్నాడు. దేవుని మందిరములో ఉండు. పునరుద్ధాన దినము రోజు, ఆదివారం రోజు, ప్రభు మరణము గెలిచిన రోజు, ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ప్రభుని ఆరాధించాలి. ఆ రోజు ఎంతోమంది ఆ రోజు ప్రభు సమాధి వద్దకు ఆయన్ని ఆరాధించడానికి అక్కడికి వెళ్ళారు. ఏమండి, సాంబ్రాణి బోళము ఇవన్నీ తీసుకొని అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళారు. కానీ ప్రభు సమాధిలో లేడు, ఆయన లేచాడు. ఆ రోజు ప్రభు లేచిన దినముగా ఆరాధన మనం జరుపుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేవకపోతే మనం మరణము నుంచి మనకు విడుదల లేదు. కాబట్టి ఆయన మరణము నుండి లేపిన దేవుడే మనల్ని కూడా
పాపములో నుండి విడిపించి, మరణములో నుండి విడిపించి, వ్యాధుల్లోంచి విడిపించి మనల్ని పరలోకానికి చేర్చుకొనబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము శాశ్వతమా అండి? నీకున్నవన్నీ నీకు శాశ్వతమేనా? నువ్వెంతమందిని చూస్తున్నావు? నీకంటే గొప్పవారు ఈరోజు మట్టిలో కలిసిపోయారు. రాజుల సొమ్ము రాళ్ల పాలైపోయింది. ఈరోజు నువ్వు నేను కూడబెట్టే కూడా అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఏదైనా సరే, గొప్ప మందిరాలు కడుతున్నారు కోట్లు కూడబెట్టి. ఉంటాయా? ఉంటాయండి? దేవుడు నివసించు మందిరం ఏదండి? దేవుడు నివసించు మందిరం మనమే. 1 కొరింథీ 3:16 అంటాడు, దేవుడు నివసించు దేవాలయము నీవే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కోట్లు పెట్టి మందిరం కట్టు, ఆ మందిరము ఉంటుందా అండి? యెరూషలేము మందిరమే లేదు ఈరోజు. బంగారంతో కట్టాడంట సొలొమోను. దేంతో కట్టాడు? బంగారంతో కట్టాడు. చాలా వరకు ఉందా? ఎక్కడికక్కడ మొత్తం ఓడబీకి ఒక గోడ మిగిలింది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు మరలా మందిరం కట్టాలని ప్రయత్నిస్తున్నారు. దానికంటే ముఖ్యమైన మందిరం ఏందో తెలుసా అండి? నిన్ను నువ్వు కట్టుకోవడం. దేవుని స్తోత్రం. నిన్ను నీవు దేవుని కొరకు కట్టుకుంటే రేపు దేవునితో కూడా పరలోకములో ఉంటావు. కట్టుకోకపోతే నరకములో ఉంటావు. ఇది తప్ప ఇంకేమీ జరగదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్.